ఇంకోసారి చెప్పండి అమ్మా అందరూ ఒకేసారి చెప్పాలమ్మా, అందరూ ఒకేసారి చెప్పాలా. రెడీ? థ్యాంక్ యూ జయచంద్ర తాతయ్య. ఓకేనా? అట్లా కాదురా మీరు చెప్పింది. థ్యాంక్ యూ జయ తాతయ్య. ఓకేనా? రెడీ స్టార్ట్. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ జయ తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ జయ తాతయ్య. మా పెద్ద తాతకి థ్యాంక్ యూ. చూసారా మీ తాతకు మీరు థ్యాంక్స్ చెప్తాంటే ఎంత సిగ్గు వస్తుందా తాత. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాం, మళ్ళీ వద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాము. ఈసారి మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా సోమవారం లేదు మంచి మంచి బట్టలు తీసుకొస్తాము. ఓకేనా? మంచి మంచి ఫుడ్ మీకు తీసుకొస్తాము. తినేసి చదువుకోవాలి మరి బాగా. ఓకేనా? చదువుకుంటారా? ఎర్మడి స్కూల్ మాత్రం అంతే. ఎర్మడి స్కూల్ 6వ క్లాస్ ఏడపోతాడు. సపోర్ట్ చేద్దామనుకున్నాం. మీలో ఎవరికైనా వీళ్ళకి చదువు చెప్తానికి ఏదో వాళ్ళకి నెలకు కొంచెం శాలరీ రామ్ చరణ్ అందుకు ఇది వాళ్ళు రిమోట్ ఏరియా అనేసి అంటారు కదా, అలాంటి ఏరియా అనమాట. అసలు వసతులు లేక, స్కూల్స్ లేక పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్య వీళ్ళకి సరైనటువంటి బట్టలు లేక, ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ గుడిసెల్లోనే ఉన్నారన్న చాలామంది. గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు. అడవికి ఇది చాలా దగ్గరగా ఉంటుందన్న. ఇది అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏనుగులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ ఏరియాల్లో. సో ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందరే మనం ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకుందామన్నా అసలు ఎందుకు మనకు ఫోటోలు పంపించారు, అసలు వాళ్ళ సమస్య ఏంటి అనేది వాళ్ళని అడిగి మీకు వీడియో రూపంలో చెప్తామన్నా. బ్రదర్ రండి అన్న. ఇప్పుడు మనము యానాది కాలనీలో ఉన్నటువంటి ఈ చిన్న పిల్లలను చూస్తుంటే నాకే గుండె తరుక్కుపోతుందన్న. వీళ్ళకి సరైనటువంటి బట్టలు లేకుండా, వీళ్ళకి సరిగ్గా తినడానికి కూడా తిండి లేకుండా, వీళ్ళు ఒక పూట తింటే 2 పూట్లు పస్తులు ఉన్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి కావాలంటే మీరు కూడా వాళ్ళు ఏ చెప్తారో అదే ఒకసారి మనం కూడా విందామన్నా. ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ చూడండి, చిన్న పాప అన్న. ఈ పాపకు చిన్న పాప టవల్ చుట్టి పెట్టారన్న. అసలు బట్టలు కూడా లేవన్నమాట. ఇక్కడ చూసినారంటే చిన్న పిల్లవాడు, బట్టలు మాసిపోయి ఉన్నాయి. సో వీళ్ళంతా చూడండి, దానన్న ముందుకు దా. వీళ్ళంతా చూసుకున్నట్లయితే బట్టలు మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చింపురు జుట్టులతో ఉండి వీళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సరైన తిండి లేక, సరైనటువంటి బట్ట లేక వీళ్ళు ప్రస్తుతం ఉంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళ నోట్లోనే ఒకసారి మనం అంతా మాట్లాడదామన్నా, విందాము. అమ్మ బ్రదర్ రండి. ఎట్లా వీళ్ళకి చిన్న పిల్లలు కదా, ఒక్క నిమిషం చాలమ్మా. ఉన్నిలేండి ఇట్లే ఉండండి. ఉండన్నా ఇట్లా రానన్నా. రైట్. వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు మీ పరిస్థితి ఏంటి? ఇంకా ఒక పూట జరుగుతావు, పూట జరగదు. ఒక రోజు పని చిక్తా, ఒక రోజు పని చిక్కదు. కూలికి పోతేనే వాళ్ళు బెట్టుకుతారా. అట్లా ఏదో జరగక బాధపడతారు. అంటే ఒక పూట తింటే ఇంకో పూట తినరు పోస్తుంది. పిల్లలు కూడానా? పిల్లలు కూడా పెద్దవాళ్ళు కష్టపడకేస్తూనే కదా సార్, వాళ్ళు కూడా వాళ్ళని కడుపు జరుగుతుంది. పెద్దవాళ్ళే కష్టపడినప్పుడు వాళ్ళ కడుపు ఎట్లా జరుగుతుంది. అట్లా చాలా బాధపడతాను. అంటే పిల్లలు కూడా ఒక పూట తింటే 2 పూట్ల పస్తుండాల్సిన పరిస్థితి. వీళ్ళకి బట్టలు కూడా సరిగ్గా లేనట్టుగా ఉన్నాయి చూస్తున్నాం. వాళ్ళకి పనులు చిక్తా ఏదో పంట తెస్తే లేదంటే ఏమో వేరే పంట తెచ్చుకున్నాం లేకపోతే కొట్టారు. తెచ్చుకునే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు, తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఉండదు. ఓకే. సో ఖచ్చితంగా మేమైతే మీ సమస్యని మురుగనన్న గారి దృష్టికి తీసుకెళ్తాం. సేవారత్న డాక్టర్ మురుగనన్న గారి దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఖచ్చితంగా మా నుండి, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉంటేనే మా గుండె మాకే తరుక్కుపోతుంది.
చిన్నపిల్లలు. అసలు ఈ పాప చూసుకున్నట్లయితే నిజంగా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా టవల్తో చుట్టి పెట్టడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. సో ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ కూడా అన్న దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా 3 పూట్ల మీకు తిండి, అదేవిధంగా బట్ట, కట్టుకోవడానికి బట్ట, 3 పూట్ల కడుపు నిండా ఉండేటట్టుకు తిండి మీకు ఖచ్చితంగా మా వంతు మేము సహాయం చేయడానికి ముందుంటాం. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మేము అన్నకి పంపించడం జరుగుతుంది. అన్న ఖచ్చితంగా ఈ 2 రోజుల్లోనే ఖచ్చితంగా అన్న అందుబాటులో లేరు, బయట వెళ్ళారు. సో ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మీకు ఏ సహాయం చేయాలనేది అన్న డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా అన్న సహాయం చేస్తారు. అన్న మీకు ఎటువంటి లోటు రాకుండా అన్న చూసుకుంటారు. ఓకేనా? థ్యాంక్స్. మడే పిల్లకాయలకి దూరము మాదిపిల్లి వాళ్ళ, కేలపట్ల వాళ్ళ, కొరతల్లి వాళ్ళ మాకు అంగడిపడి ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది. అందరికీ చెప్పినాము, ఎవరు ముందరకు రాలేదు. పెడతామంటారు, పెట్టలేదు. అదొకటి. ఆటోలు వస్తాయి, ఆటోలకు కూడా పైకి సాయంత్రము హై స్కూల్ పిల్లకాయలు నడుచుకొని రావాల, ఆటోలకు రారు. అదొకటి. మోసాండ్లకి దారి లేదు. ఇది ఇండ్లు లేవు సార్, ఇండ్లు మాకు 3 కొడుకులు. ఇట్లా ఇంట్లో 3 కాపురాలు. ఎక్కడ కొరపిల్లో తవ్వినారు, గుణాతలు తొలి చేసినారు. వాటికి వస్తాయి అంటానే ఉన్నారు. ఆయనలోనే 2 కొడుకులు 2 కోడళ్ళు అక్కడే ఉన్నారు సార్. మరి ఇలాంటి గుడిసెల్లో ఉన్నాయి కదా, ఇలాంటి గుడిసెలు కూడా ఇప్పుడు ఈ గుడిసెల్లో ఎవరన్నా ఉంటున్నారా? ఎట్లమ్మా ఉంటారా? ఈ గుడిసెల్లో కూడా కాపురం ఉన్నారా? ఈ గుడిసెల్లో కాపురం ఉన్నారా? ఓకే. చెప్పమ్మా. ఇప్పుడు మీరు మొన్న ఫోటో తీసి మా మురుగనన్నకి పెట్టారు, ఇలా సమస్య ఉంది అని చెప్పేసి. అసలు ఏం సమస్య అది? ఏం సమస్య? ఇండ్లు లేవు, అంగడబడి లేదు. పిల్లకాయలకి ఆటో పొద్దున్నే పోతారు, అందరూ పోతారు. ఈ చిన్న పిల్లకాయలకి వచ్చేస్తారు. వీళ్ళు హై స్కూల్ పోతారు కదా, వాళ్ళకి చేస్తారు. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఈ ఊర్లో? అంతా 40 మంది పైన ఉన్నారు సార్. 40 మంది పైన ఉన్నారు. ఇక్కడ స్కూల్ ఏదైనా ఉందా? ఈ స్కూల్ అదే తెల్లవారేదాకా అన్నం చేసేదాకా ట్యూషన్ చెప్తారు, మళ్ళీ సాయంత్రం ట్యూషన్ చెప్తారు. తెల్లవారితో ట్యూషన్, సాయంత్రం ట్యూషన్. స్కూల్ లేదా ఇక్కడ? ఇక్కడ భోజనం వండేస్తా ఉంటే ఫస్ట్ నేను, మళ్ళీ నేను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాక వేరే పాప, మా ఊళ్ళ పాపే అక్కడ చేస్తాను సార్. వాళ్ళు బెంగళూరు కట్టించినారు, సరుకులంతా ఇస్తారు నెలకి మధ్యలో అయిపోయాయి అనుకో, మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా అంగన్వాడీ పిల్లలే. ఈ పిల్లలందరూ కూడా ఇంకా అక్కడ ఉన్నారు సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఈ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 45 కుటుంబాలు ఉంటాయా? ఓకే. అట్లా ఉంటాయి. అక్కడ చూడి ఎట్లా ఉండదా ఇంట్లో ఆడ చూడి ఇట్లా ఈ గుడిసి నేరుగా చూడి అట్లా అవుతుంది. అట్లా ఇట్లా తెరుచుకొని నచ్చింది. అట్లా ఇంట్లో ఉండే భయం అయితే ఇట్లా సార్ వాళ్ళు అట్లా ఇంట్లో ఉన్నాము. బయట పడుకుంటే వాన మీరు భోజనాలు అంతా ఎట్లా? కట్టడం పంపుకొని వేరే మేము సొంతంగా లేదు సార్. మీకు జీవనోపాధి ఏం లేదా ఇక్కడ? మీరు అంటే మీకంటూ మీరు పనులు చేసుకొని జీవనోపాధి ఏం లేదు. అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయమ్మా? రేషన్ కార్డులు ఉన్నాయా? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి ఇరవై మనిషి పైన ఉంటారు. కొడుకు కోడాలి అంతా అక్కడ వాళ్ళ ఫ్యామిలీనే. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు లేకుండా ఉంటాయి.
ఇంకా ఈ తోపులు వస్తాయి కదా అక్కడ పోస్తారు. అప్పుడు తోపులు అయిపోతే ఇక్కడ వస్తారు. తోపులు అయిపోతే వచ్చేస్తారు. అక్కడ పోయి పాగుట్టుకొని వచ్చేస్తారు. వాటికి ఇప్పుడు పొద్దునాలు కావాలి. మన నువ్వు అన్ని చూపిస్తావు కదా, నీ దగ్గరికి మన కష్టం మనకు కావాలి. అది ఉంటే ముందుకు ఉంటే ముందు మన మ్యాచ్ అయినా సాగుతాం. అవును కదా, అట్లా వాళ్ళు 2 నాలు 3 నాలు తినాలంటే మా వల్ల కాదు అని మాట్లాడతారు. బ్రదర్ మీరు రండి, బ్రదర్. మీరు అన్నకు మీరు మురుగన్ అన్నకి ఫోటోలు తీసి మీ సమస్య ఏంటి అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ దగ్గర రండి. ఇట్లా ఫొటోస్ పెట్టారు. నిన్ననే రావాల్సింది, మేము నిన్న మదనపల్లి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని ఈరోజు మేము రావడం జరిగింది. అసలు వీళ్ళు అంటే ఇక్కడ టోటల్గా ఏంటి మెయిన్ ఇది ఏంటి, మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్? మెయిన్ ప్రాబ్లం వచ్చిందో ఇక్కడ అంగన్వాడీ మెయిన్ ఏమంటే తినేకి ఫుడ్ లేదు. తినే ఫుడ్ లేదు, ఫుడ్ ఉండదు వీళ్ళకి. చిన్న పిల్లలంతా వదిలేసి రేషన్ కార్డు లేక చాలా పని పడుతూ ఉన్నారు. బట్ వీళ్ళకి ఉపాధి పనికి ఉపాధి కల్పన మెయిన్ అది. అంటే నేను ఎందుకు పెట్టానంటే మురగన్న సేవల గురించి మా ఊరు కూడా సేవ చేస్తాడన్న ఉద్దేశంతోనే పెట్టాను. సేవ చేస్తారు, మంచి చేస్తారు అనేసి మురగనంతా కూడా మా ఊరు కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను చూస్తాను. మురగన్న గురించి చూస్తా అంటున్నాను. చూస్తాను మా ఊరు కూడా డెవలప్మెంట్ చేస్తాను. ఒక ఆశతో మా ఊరు కూడా డెవలప్మెంట్ చేయాలని మురగనని కోరుతాను. ఓకే రండి అన్న, పిల్లలు ఇటు రండి, ఒక నిమిషం ఇటు రండి.